నమస్తే అన్న. నా లైవ్ చూసే వాళ్ళకల్లా ప్రతి ఒక్కరికి నమస్తే అన్న. నేను లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే అన్న, మొన్న జరిగిన పులివెందుల ఎలక్షన్లలో, జెడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం పులివెందులలో 35 ఏళ్ళ నుంచి నిలబడకుండా జనాలను చేసిన వ్యక్తులు బాగా ఆకలితో, ఎలా ఆకలితో ఉన్నారంటే, పులి బాగా ఆకలి అవుతుంటే సడన్గా వచ్చిన ఒక మేక ఎట్ట ఎదుర్కొనంటే అట్లా ఎదుర్కొనే ఇడిచిపెట్టకుండా ఇడిచిపెట్టకుండా పట్టుకునేది. అలా పులివెందులలో ఎలక్షన్లు ఓట్లు వేయకుండా ఏం వేయనీయకుండా 30 ఏళ్ళ నుంచి రౌడీజాలు చేసి అన్నీ చేసి పెట్టింటే ఈ పొద్దు వైనాట్ పులివెందుల అనే వ్యక్తి ఎక్కడికి పోయాడు? 175కి 175 గెలిచాను అప్పుడు. అది ఎక్కడ పోయింది? కూటమి ప్రభుత్వం సంచలన విజయం కారణం మూడు సింహాలు ఉన్నాయన్న. ముగ్గురు మునగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రభుత్వం నుంచి దిగరు అన్న. మంచింటే ఎప్పటికైనా కూడా ఎన్నాళ్ళైనా కూడా ప్రభుత్వం ఉంటుందన్న. మంచి చేసే జనాలకు, పేద ప్రజలకు చేసే ఎన్నాళ్ళైనా ప్రభుత్వం ఉంటుంది. మంచి చేయకపోతే ఎప్పటికైనా గద్దె దిగిపోవాల్సిందే. పులివెందులో అంత కూటమి అంత భారీ గెలిచిందంటే టీడీపీ ఆశ్చర్యంగా ఉంది. నేను అనుకున్నా పులివెందులో డిప్యూటీసీ ఆడే గెలిచదు బా, ఎందుకంటే ఎప్పుడు ఇలా రౌడీజాలు చేస్తుంటే. కానీ కూటమి ప్రభుత్వం ఎదుర్కొనేది, రౌడీలను అందరినీ ఎదుర్కొని గట్టిగా నిలబడి పోటీ ఓట్లేశారు. ఘన విజయం. 600 రావడం ఏందన్న అంత పెద్ద పార్టీకి? 6000 కూటమి రావడం ఏంది, 600 వైసీపీ రావడం ఏంది? రాజకీయాల మార్పులు వచ్చినాయన్న. మన మార్పులు మంచి చేసే వాళ్ళకే ఇప్పుడు ఓటు వేసేది, చెడు చేసే వాళ్ళకు, రౌడీజం చేసే వాళ్ళకు లేదన్నా. జగనన్న ఇప్పటికైనా మారన్నా, నువ్వు నా మాట ఇప్పటికైనా మారు. రౌడీజాలు చేయకుండా కరెక్ట్గా రాజకీయం చేయి.